నాది ఒకటే పాయింట్, మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలను మేనేజ్ చేసిండు. ఇది నేను ఏమంటున్నా, కాంగ్రెస్ బీజేపీలో మేనేజ్ చేసిండు, బీజేపీలో అక్కడ సెంట్రల్లో అక్కడ ఉన్న లీడర్లు వీళ్ళ పనులన్నీ చేసి పెట్టిరు. ఇవన్నీ అందరికి ఓపెన్ సీక్రెట్ ఇదంతా కూడా. నేను నీకు మాట చెప్పాను, నువ్వు చేయని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేను ఒకటి చెప్తే యాడ్ చేసుకో. చెప్పండి. 12,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టిండి. అవును, కేసు నమోదు చేపించి ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది భారత ప్రభుత్వం. అది జిఎస్టీ కమ్స్ అండర్ సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ దాని మీద విచారణ చేపిస్తుంది. కేసు రిజిస్టర్ చేసిన. ఎప్పుడు రిజిస్టర్ అయింది కేసు? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 21 లాస్ట్ లోనో 22 లోనో లాస్ట్ లో ఇదైంది. దానికి సంబంధించి కొంత ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారా మీరు? నాకు తెలిసి మీ మీడియా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రేపు మాపో దానికి సంబంధించిన పేపర్లు తీసుకుని నేనే మీడియా ముందుకు రాబోతుంది. 12,000 కోట్ల జిఎస్టీ మెగా కృష్ణారెడ్డి ఎగ్గొట్టిండు. సబ్ కాంట్రాక్ట్ల పేరిట. సో దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిరా? కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది, జిఎస్టీ విభాగం స్టార్ట్ చేసింది, కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో కొంత పేమెంట్స్ చేసి దాంట్లోంచి ఎట్లా తప్పించుకోవాలని దానికోసం అని సబ్ కాంట్రాక్టర్ బలి చేస్తున్నాడు. నీకు ఇంకో విషయం చెప్తా, దాని మీద సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న 6 నుంచి 8 కంపెనీలకు సంబంధించిన యజమానులంతా జైలు కూడా పోయారు. మీకు తెలియని ఫ్యాక్ట్, మీడియా ఇన్వెస్టిగేట్ ఒక అధికారిని బెదిరించిండు ఆయన. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. 2028 దాకా డ్యూటీ ఉన్నటువంటి అధికారి కూడా భయపట్టి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవన్నీ మేము చేస్తున్నాం కదా ఇన్వెస్టిగేషన్, మీరు చేస్తలేరు కదా. చూద్దాం ఎంతవరకు వస్తుంది. నువ్వు చెప్తున్నావు కదా బాలాజీ మజుందార్ని బెదిరించి పంపించండి అనేది నీకు కొంత తెలుసు కదా. తెలుసు. దాంట్లో 8 కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు, అన్ని సబ్ కాంట్రాక్ట్ చేసిన కంపెనీలు, దొంగ ఇన్వాయిస్లు ఇచ్చిన కంపెనీలు అంతా జైలు పోయినారు కదా. దాంట్లో అసలు కల్పరేట్ వీరిని తీసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి. చేస్తాం మేము. సో మీలాంటి వాళ్ళు ఒక ప్రైవేట్ పిటిషన్ వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరే అవకాశం లేదా? మీలాంటి వాళ్ళు మీన్స్ మళ్ళీ కోర్టుకు పోతే నీకు తెలుసు ఇక కోర్టుకు పోతే నేను ఇప్పుడే చెప్తా ఉన్నా కదా. BHL లో 1,700 కోట్లు పెట్టుకున్న మోటార్లకి 7,300 కోట్లు బిల్లు చెల్లించిర్రు, కనీసం ఇన్వాయిస్ ఇస్తలేరు. ఆడిట్ డిపార్ట్మెంట్ అడుగుతాయని BHL అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థనే ఇంత గొప్పగా మోసం చేసిరని నాగం జనార్దన్ రెడ్డి గారు కాగితాలు పట్టుకొని 7 ఏళ్ల నుంచి హైకోర్టుకు తిరుగుతుండన్నా. ఏమవుతుంది ఫలితం? నేను అందుకనే రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, అన్న కోర్టు వద్దు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు ఉత్తరం వద్దు, రిటైర్డ్ జడ్జిలు విచారణ జరపడొద్దు, నీ చేతులు ఉందన్న ఇలా కాగితం. ఒక కాగితం రాయి. నువ్వే కదా TPCC ప్రెసిడెంట్ గా 2023లోనే నువ్వు ఉత్తరం రాసినావు అమిత్ షా గారికి. ఒకవేళ మీరు సిబిఐ ఎంక్వైరీ ఆయన లెటర్ రాసి వేయకపోతే మీరు బాధ్యత తీసుకుంటారు, అప్పుడు ఒక అవకాశం ఉంటది కదా. బీజేపీ BRS ఒకటే నిన్నదాకా నువ్వు మాట్లాడినావు కదా టీవీలలో, దానికి ప్రజలు నమ్ముతారు కదా. అప్పుడు యాక్షన్ తీసుకుంటామని ముందు నీ ఉత్తరం పంపు అంటున్నా. ఉత్తరం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే నన్ను తిట్టానా? ఉత్తరం రాయకముందే రేపు ఇట్లా అయితే ఎట్లా, రేపు నేను పెళ్లి చేసుకుంటే ఎల్లుండే పిల్లలు పుడతారంటే ఎట్లా పుడతారు రాగన్నా? డ్యూ ప్రాసెస్ ని ఫాలో నీ నుంచి ఉత్తరం పంపు. విల్ టేక్ యాక్షన్, విల్ టేక్ ఇనిషియేట్. నువ్వు అడిగినావు కదా, నువ్వు మాట్లాడతావు రఘునందన్. నేను పోయి మాట్లాడతా, కొట్లాడతా ఒక వకీల్గా. మా తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే ఎందుకు యాక్షన్ తీసుకోమని అడుగుతా. వై యు ఆర్ గివింగ్ స్కోప్? ఎందుకు ఇస్తున్నావు స్కోప్? ఇప్పుడు మిగతా అంశాల మీద ఎందుకు చేయరు మరి? ఇప్పుడు మనీ లాండరింగ్ కూడా జరిగి ఉంటుంది కదా పెద్ద. దేని మీద చేసి నీకు తెలుసా? ఇప్పుడు నేను GST మీద జరిగింది అని చెప్పిన 8 మంది జరుగుతుంది. అయితే ప్రతి దాని మీద కేసు నమోదైంది, ప్రతి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీ మీడియాని, ఆయనకు మీడియా ఛానళ్లలో పార్ట్నర్షిప్లు ఉండడం వల్ల మీడియాలు రాయాయి. నాలాంటి వాళ్ళు మాట్లాడితే వార్తలు చూపెట్టారు. దానికి నేనేం చేస్తాను? మేము చూపిస్తాం. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది నేను మొన్న చెప్పిన స్వతంత్ర భారత్, ఇండిపెండెంట్ ఇండియాలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పిన. 48,000 కోట్లు. అవును, ఒక్క పర్సెంటేజ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, 5% ఇరిగేషన్ మంత్రి కార్యాలయానికి పంపించి 50% ఆఫ్ ద డబ్బులు లేకపోయిన స్కామ్ ఇది. చేయండి ఇన్వెస్టిగేషన్ అని అడుగుతున్నా, ఉత్తరం రాయండి అంటున్నా. డెఫినెట్లీ ఐ హోప్. ఎలా కాకపోతే రేపు ఫలితం వస్తుందనే.